జనసేనకి భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయని ఎమ్మెల్యే లోకో మాధవి అన్నారు. జనసేనని బలోపేతం చేయడానికి 28 మందితో కూడిన కమిటీలు ఏర్పాటు చేశామంటున్న జనసేన ఎమ్మెల్యే లోకో మాధవితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ, అదేవిధంగా ఈ కమిటీలకు సంబంధించి మరింత బలోపేతం చేసే విధంగా దిశానిర్దేశం చేసినట్టు కూడా చెప్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే మాధవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు మీ బాస్ వివరించారు? ప్రధానంగా మెయిన్ పాయింట్ ఇస్ పార్టీ బిల్డింగ్ అండి. మనం రీసెంట్గా కమిటీస్ వేసుకున్నాం, అబ్జర్వర్స్ కింద మమ్మల్ని పార్లమెంట్లకి వేశారు. సో వాట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ అండ్ ఎంపీస్ వెన్ వీ వెంట్ దేర్? అక్కడికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు జన సైనికులు ఏం అడిగారు, ఏం మాట్లాడారు, ఎలా ఉంది అసలు? ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకైతే చాలా బాగా వచ్చాయి. సో పార్టీ స్ట్రెంగ్త్ చాలా క్లియర్గా కనిపిస్తున్నది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నది. సో గత 2 సంవత్సరాలుగా పరిపాలనలో భాగంగా మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాటి వల్ల కొంత మేరకు కొన్ని ఏరియాస్లో, అన్ని ఏరియాస్ అని నేను అన్ను, కొన్ని ఏరియాస్లో జన సైనికులు కొంత నిరుత్సాహానికి గురవుతున్న సంగతి మనం వింటున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జన సైనికులు వాళ్ళ తాలూకా ఉత్సాహం, వాళ్ళే నా పార్టీకి స్ట్రెంగ్త్ అని మాట్లాడతారు. కాబట్టి జన సైనికులు అంటే వీర మహిళలు కూడా కలిపి, సో వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా ఈ సమాచార సేకరణ కార్యక్రమం అయితే చాలా చక్కగా జరిగింది. ఎందుకంటే ఆ కమిటీలు వేసినప్పుడు కూడా 28 మందిని వేసినప్పుడు మమ్మల్ని రికగ్నైజ్ చేశారు అన్న ఉత్సాహం కమిటీల్లో కనిపించింది. అలాగే మనం చేస్తున్న పనులు పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తున్నాయి, పార్టీకి తెలుస్తున్నాయి, మనం నిరుత్సాహపడక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ఏమంటే రాష్ట్ర అభివృద్ధికి మనం పనిచేయాలి, ప్రజల సమస్యల మీద మనం పనిచేయాలి. ఎందుకంటే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని ఎప్పుడూ అంటాం. సో అందుకని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద న్యాయ పోరాటం మనం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మేమందరం కూడా మా నియోజకవర్గాలకే పరిమితి అవ్వకుండా మేము అన్ని నియోజకవర్గాల్లో జన సైనికుల్ని మనం ఉత్తేజపరుస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కమిటీ నిర్మాణం అనేది చాలా పటిష్టంగా జరగాలి. పార్టీ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టితో ఆయన కొన్ని సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా డిఫరెంట్ కమిటీస్, దీనికి అనుబంధంగా కూడా ఆయన చెప్తున్నారు, లీగల్ సెల్స్ కానీ లేకపోతే మన స్టూడెంట్ వింగ్ కానీ యూత్ వింగ్ కానీ అవన్నీ కూడా ఫామ్ చేస్తానని చెప్తున్నారు ఆయన. దాంతోపాటు మన